వివాహితను వేధింపులకు గురి చేసిన వ్యక్తికి అరగుండు కొట్టి చెప్పుల దండ వేసి ఊరేగించినటువంటి ఘటన అనంతపురం జిల్లా గడెకల్లులో చోటు చేసుకుంది. గత కొంతకాలంగా వివాహితను ప్రేమ పేరుతో యువకుడు వేధిస్తున్నాడు. పలుమార్లు చెప్పినప్పటికీ యువకుడు తీరు మార్చుకోలేదు. దీంతో యువకుడిని పట్టుకుని గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. అంతటితో ఆగకుండా అరగుండు కొట్టి చెప్పుల దండ వేసి డప్పులు కొడుతూ మరీ గ్రామ వీధిలో ఊరేగించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, సాయి అనంతపురం జిల్లా విడవనకల్లు మండలం గడేకల్ల గ్రామంలో ఒక అమానుష ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఒక యువకుడు ఒక వివాహితను వేధిస్తున్నాడని చెప్పి ఈ రోజు ఆ యువకుడికి దేహశుద్ధి చేయడం జరిగింది. ఆ యువకుడిని అరగుండు కొట్టి చెప్పుల దండేసి ఊర్లో ఊరేగించడం జరిగింది. అంతేకాకుండా ఊర్లో గ్రామస్తులంతా కలిసి అక్కడ డప్పులు వాయిస్తూ ఆ యువకుడిని ఊరేగింపు చేస్తూ ఊరంతా తిప్పి దేహశుద్ధి అయితే చేశారు. అయితే ఈ ఘటన అనంతపురం జిల్లా వ్యాప్తంగానే చర్చనీయాంశంగా ఉంది. స్వయాన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒకసారి చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ యువకుడు ఇప్పటికే పలుమార్లు వివాహితను భయపెడుతున్నాడు, అట్లాగే బెదిరిస్తున్నాడు అని చెప్పి గతంలో కూడా చాలా సార్లు ఆ యువకుడికి మందలించినా కానీ తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో ఈ రోజు గ్రామస్తులు చేసేది లేక ఆ యువకుడికి దేహశుద్ధి చేసి గ్రామం అంతా తిప్పడం జరిగింది. అదే అంతేకాకుండా డప్పులు వాయిస్తూ అయితే ఊర్లో తిప్పడం జరిగింది. అయితే ఈ ఘటనను చూసిన చాలా మంది అయితే యువకుడికి జరగాల్సిన శాస్తి కరెక్టే అన్నారు. కాకపోతే యువకుడు తరపు నుంచి ఎవరే కానీ కంప్లైంట్ ఇవ్వకపోవడంతో పోలీసులు కూడా చేసేదేమీ లేకపోతే చూస్తుండిపోయారు. అయితే మరి చూడాల్సిన పరిస్థితి. అదే ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ముఖ్యంగా పోలీసులు పాత్ర అధికంగా ఉంటది. పోలీసులు ఇలాంటి వాటిలో జోక్యం చేసుకుని ఆ యువకుడికి పలు సెక్షన్లు అయితే ఉన్నాయి, కేసులు పెట్టడం జరుగుతుంది. మరి వేచి చూడాలి సాయి, మరి ఆ యువకుడి పైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని. విజయ్.